Hey family, this is Asha and welcome to my channel ashayarramsetti. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐ హోప్ మీ అందరూ చాలా బాగున్నారు, సేఫ్ గానే ఉన్నారని అనుకుంటున్నాను. సో ఈ రోజు వీడియోలో నేను మీతో మటన్ లివర్ ఫ్రై షేర్ చేసుకోబోతున్నానండి. సో ఆ రెసిపీ ఏంటో చూసేయండి. సో ఫస్ట్ అయితే నేను మటన్ లివర్ తీసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసాము అండ్ నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పసుపు. సో ఇవి రెండు యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో ఇలా మనం సాల్ట్ అండ్ అలాగే పసుపు పట్టేలాగా మిక్స్ చేసుకుని అప్పుడు మనం స్టవ్ మీద బౌల్ పెట్టుకుని అందులో యాడ్ చేసేసుకోవాలండి. మొత్తం ఈ లివర్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనం వాటర్ అనేది కూడా యాడ్ చేస్తాం అనమాట. వాటర్ అనేది ఎలా అంటే జస్ట్ అవి మునిగే వరకు యాడ్ చేస్తే సరిపోతుందండి. సో బాయిల్ చేసినప్పుడు సరిపోతాయి అనమాట వాటర్. సో ఎలా అంటే నేను ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. ఆ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది మొత్తం వేసేస్తున్నాను అనమాట. సో వేసేసిన తర్వాత ఇవి 20 మినిట్స్ బాయిల్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో నెక్స్ట్ మనం ప్రిపరేషన్ అనమాట. సో నేనైతే ఇక్కడ 1 ఆనియన్ తీసుకున్నాను అండ్ అలాగే కరివేపాకు అండ్ కొత్తిమీర, పుదీనా అండ్ నెక్స్ట్ వచ్చేసి 4 చిల్లీ తీసుకున్నానండి. కొంచెం స్పైసీగానే ఉంటాయి చిల్లీ, సో అందుకని 4 చిల్లీ తీసుకున్నాను. సో నెక్స్ట్ అయితే మనం ఇక్కడ కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న ఆనియన్ అనేది యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో నేనైతే ఒక ఆనియన్ తీసుకున్నాను, అది సరిపోతుంది. సో ఆనియన్ అనేది యాడ్ చేసేస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం మిర్చి కూడా యాడ్ చేస్తాం. మీకు ఇంకా స్పైసీనెస్ కావాలనుకుంటే ఇంకా ఎక్కువ మిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే 4 యాడ్ చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు అనమాట. కొత్తిమీర అనేది మనం లాస్ట్లో యాడ్ చేస్తాం. సో ఓన్లీ ఫస్ట్ ఈ 3 యాడ్ చేశాను. యాడ్ చేసుకుని ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్గా ఈ ఫ్రై అనేది మనకి నాన్లోకి కానీ, రోటీలోకి కానీ, లేకపోతే పుల్కాలోకి కానీ చాలా బాగుంటుంది అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా ఎమ్మీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నేను ఇందులో కసూరి మేతి యాడ్ చేస్తున్నాను. సో ఇది చాలా మంచి టేస్ట్ ఇస్తుందండి. సో నేను ఒక 1 స్పూన్ వరకు కసూరి మేతి యాడ్ చేశాను, చాలా బాగుంటుంది. ఉంటే తప్పకుండా ఇంక్లూడ్ చేయండి. సో ఇలా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1 ఫుల్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసి జీరా పౌడర్ అనమాట. అది జస్ట్ 1/2 స్పూన్ యాడ్ చేస్తున్నాము. ఇవి లైక్ ఫ్రై చేసి పౌడర్ చేసినాం అనమాట. సో ఇవి రెండు యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏవైతే బాయిల్ చేసి పక్కన పెట్టుకునే లివర్ ఉందో అది యాడ్ చేసేసుకోవాలి. సో యాడ్ చేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో మెయిన్గా ఈ రెసిపీకి ఏంటంటే నాన్ స్టిక్ కంటే కూడా ఇలాంటి కడాయిసే బాగుంటాయి అనమాట. సో చాలా మందంగా ఉంటాయి అండ్ కుకింగ్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. సో కుదిరితే తప్పకుండా ఇలాంటి కడాయిస్లో ఫ్రై చేసుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ మనం 1 ఫుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. సో ఇది మనం కావాలి అని అనుకుంటే బాయిల్ చేసినప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. బట్ అది వాటర్ అనేది డ్రైన్ చేసేస్తాం కదా, సో ఫ్లేవర్ అనేది పోతుందని చెప్పి మేము ఈ స్టేజ్లో యాడ్ చేస్తాం అనమాట. సో మీరు కావాలంటే అక్కడ కూడా యాడ్ చేసుకోండి, బట్ ఫ్లేవర్ అయితే ఇక్కడే బాగుంటుంది. సో ఇది యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి, ఎందుకంటే అడుగు పడుతుంది కదా. సో అట్లా కాకుండా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇలా ఒక 10 మినిట్స్ ఫ్రై అవ్వాలండి. టోటల్గా మనకి ఇది 20 to 25 మినిట్స్ పడుతుంది అనమాట. సో ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం 1 ఫుల్ స్పూన్ ఆఫ్ కారం యాడ్ చేస్తున్నాం. నేను ఆల్రెడీ మిర్చి ఎక్కువ యాడ్ చేశాను, అవి స్పైసీనెస్ ఎక్కువే ఉంటుందని చెప్పి 1 ఫుల్ స్పూన్ ఆఫ్ కారం యాడ్ చేశాను అనమాట. సో ఇంకా మీకు స్పైసీ కావాలనుకుంటే ఇంకొక స్పూన్ ఆఫ్ కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మనకి చక్కగా రెడీ అయిపోతుంది అనమాట. ఫ్లేవర్స్ అన్ని బాగా పట్టి ఈ విధంగా మనకి ప్రిపేర్ అయిపోతుంది. అండ్ లాస్ట్లో మనం 1/2 స్పూన్ ఆఫ్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇది కూడా బాగా మిక్స్ చేసుకుంటే ఆ ఫ్లేవర్స్ అనేది దానికి ఇంకా బాగా పడుతుంది అనమాట. సో ఇలా ఫ్రై అనేది మనకి ఇట్లా దగ్గరికి వచ్చేసిన తర్వాత అప్పుడు మనం పుదీనా, కొత్తిమీర అవన్నీ యాడ్ చేసుకుంటాం. సో లాస్ట్లో ఫినిషింగ్ అనమాట. కావాలంటే మీరు ఈ స్టేజ్లో కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు. నార్మల్గా డైరెక్ట్గా తినాలి అనుకుంటే మనం కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇంకా ఎమ్మీగా ఉంటుంది. సో ఫైనల్లీ ఇలా మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుంటే వెరీ టేస్టీ అండ్ వెరీ యమ్మీ మటన్ లివర్ ఫ్రై రెడీ. సో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అండ్ అలాగే యూస్ఫుల్ అని కూడా అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ హిట్ చేయడం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.